మొదటి 6 వచనాల ఆధారంగా సంసోను ఆఖరి ప్రార్థన. పరిశుద్ధ గ్రంథములు, విశేషంగా న్యాయాధిపతుల గ్రంథములు, ఇది సంసోను యొక్క చరిత్ర ఆఖరి భాగం. అది ప్రార్థన ద్వారా ముగింపు కలిగి ఉండడం ఎంతో కొంత ఆశాజనకంగా మనకి కనబడుతుంది. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది కదా, అదేమన యెహోవా నామమున ప్రార్థన చేయవారు రక్షించబడుతారు. అదేమన యెహోవా నామమున ప్రార్థన చేయవారు రక్షించబడుతారు. ప్రియులారా, మనము ఈ టెక్స్ట్ని అనగా 23వ వచనము నుంచి 31 వచనాలు ఈ టెక్స్ట్ని క్లుప్తంగా మనం ఆలోచన చేస్తే, ఫిలిస్తీయ సర్దారులు చాలా సంతోషంగా ఉన్నారు. మన దేవత మన శత్రువైనటువంటి సంసోనును మన చేతికి అప్పగించున్నది కనుక మనము మన దేవత అయినటువంటి దాగోనుకు మహాబలి అర్పించుటకు, పండుగ ఆచరించుటకు కూడుకుందామని చెప్పి వారు ఒక మంచి పండుగను వారి దృక్పథంలో ఏర్పాటు చేసుకున్నారు. వారి సంసోనును చూసి మన దేశమును పాడు చేసి మన యొక్క జనాంగములలో అనేక మందిని చంపేసినటువంటి మన శత్రువును మన చేతికి అప్పగించుకున్నాడు కనుక ఈ సమయంలో సంసోనును మన మధ్యకు తీసుకుని వచ్చి అతనిని మన దేవత సాక్షిగా ఎంత అవమానించాలో అంత అవమానించి మరి అతనిని సిగ్గుపరుద్దామని చెప్పేసి ఆ పండుగలోనికి సంసోనును కూడా తీసుకురావడం జరిగింది. సంసోనును ఒక బంటు తీసుకుని వచ్చాడు, అతడు నిల్చోబెట్టాడు. అక్కడ చాలామంది ఆ దేవత గుడిలో వారు సంతోషంగా తింటూ తాగుతూ ఉత్సవాన్ని చేసుకుంటున్నారు. సంసోను ఆ సైనికునితో అంటున్నాడు, ఇదిగో నీవు నన్ను ఒక స్తంభానికి ఆంచి నిల్చోబెట్టు, నేను ఆ 2 స్తంభాల మీద ఆనుకొని నేను ఉండే ప్రయత్నం చేస్తాను. అతడు అలాగే చేశాడు. అప్పుడు అందరూ కూడా ఫిలిస్తీయులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా సంసోనును ఎగతాళి చేస్తూ తమ దేవతను ఆరాధిస్తూ పండుగ చేసుకున్న సమయంలో సంసోను ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇది 28వ వచనంలో కనబడుతుంది. సంసోను ప్రార్థన చేసి 2 చేతులు ఉన్నటువంటి స్తంభాలను పట్టుకుని ముందుకు బలముగా వంగగా ఆ స్తంభాల ఆధారం మీద ఉన్నటువంటి మొత్తము గుడి ఏమైందండి? పడిపోయింది. ఆ పైన అనగా గుడి పైకప్పు మీద ఇంచుమించు 3000 మంది స్త్రీ పురుషులు ఉన్నారట. వారందరూ క్రింద ఉన్నటువంటి ఫిలిస్తీయ సర్దారులు అందరూ చనిపోయారు. రాయబడుతున్న మాట ఏమిటంటే, సంసోను తన జీవిత కాలంలో చంపిన వారికంటే అధికంగా చంపాడు. సంసోను తన జీవితకాలంలో ఎంతమందిని చంపుంటాడు? 1030 మందిని చంపాడు. 1000 మందిని గాడిద పచ్చి దవడ ఎముకతో, ఇక వారికి దుస్తులు పెట్టడానికి ఒక 30 మందిని చంపాడు. 1030 మందిని చంపాడు. ఇప్పుడు ఈ పైన పైకప్ప మీద ఉన్నటువంటి 3000 మంది కాక ఇక కింద చాలా మంది ఉన్నారు. సర్దారులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, పూజారులు ఉన్నారు, ఇంకా రకరకాల వ్యక్తులు ఉన్నారు. వారందరితో కలిసి 3000 పైచిలకు వ్యక్తులను చంపినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత అతని కుటుంబం వారు అతనిని కనుగొని తన యొక్క భౌతిక దేహాన్ని తీసుకుని వెళ్ళి షోరికలు పాతి పెట్టినట్లుగా మనం చూస్తాం. ఇది ఈనాటి టెక్స్ట్ మనం చదువుకున్నటువంటి భాగం. ప్రియులారా, ఇక్కడ సంసోను ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పుకోవడం తప్ప ఈ ప్రార్థనలో ఎందుకో కొంచెం కూడా పశ్చాత్తాపం అనేది కనిపించడం లేదు, ప్రతీకార ఇచ్చ తప్ప. ప్రార్థన అంటే ప్రార్థన చేసేసాం అనుకుంటే సరిపోదు. ప్రార్థన ఎలా చేస్తున్నాం, ఏ రీతిగా, ఎలాంటి భావనతో, ఎలాంటి ఉద్దేశంతో, ఎలాంటి ఆత్మీయ స్థితిలో మనం చేస్తున్నాం. నువ్వు ప్రార్థించడం గొప్ప కాదు, ప్రార్థన చేసే విధానము, ప్రార్థన చేస్తున్నటువంటి నీ హృదయము దేవుని సన్నిధిలో చాలా ప్రాముఖ్యమైంది. అందుకని 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారు. ఒకడు పరిశుడు, 2 వాడు సుంకరి. దేవుడు సుంకరిని నీతిమంతునిగా తీర్చి పంపించాడు తప్ప పరిశయుని ప్రార్థనను తృణీకరించాడు. కారణం ఏమిటంటే పరిశయుని ప్రార్థనలో అహంకారం, అతిశయం తప్ప ఎక్కడ కూడా పశ్చాత్తాపము కానీ లేదా పాపపు తప్పుకోలు కానీ మరేమీ కూడా కనిపించడం. ఇక్కడ కూడా సంసోను ప్రార్థన చేస్తున్నాడా అంటే ప్రార్థన చేస్తున్నాడు అంతే. సంసోను ప్రార్థనలో ఎక్కడ పశ్చాత్తాపం కనిపించటం లేదు. ఫైనల్గా కంక్లూజన్, ఆ ప్రేయర్ కంక్లూజన్ ఎలా ఉందంటే, నా 2 కన్నులను ఓడపెరిగినందుకు నన్ను ప్రతీకారము తీర్చుకొనుటకు నన్ను బలపరచమంటున్నాడు. ఒకవేళ పాత నిబంధన కాలపు ప్రార్థనకు ఇది సరైనదేమో కానీ యేసుక్రీస్తు రక్తమందు విమోచించబడినటువంటి నూతన నిబంధనలో ఉన్నటువంటి మన జీవితానికి ఇది సరైనటువంటి ప్రార్థన అయితే కాదు. ఎందుకంటే పాత నిబంధనలో ప్రతీకార ఇచ్చతో చేసే ప్రార్థనలు చాలా ఉన్నాయి, అంతే కదండి. ప్రతీకారంతో చేసిన ప్రార్థనలు దావీదు కూడా చాలాసార్లు చేశాడు. నా శత్రువులను శిక్షించుము, దండించుము, వారిని సిగ్గుపరచుము. కానీ అది పాత నిబంధనకు సరిపోయిందేమో కానీ యేసుక్రీస్తు రక్తము వలన కృపచేత రక్షించబడినటువంటి నూతన నిబంధన సంఘానికి ఇలాంటి ప్రార్థనలు దేవుని యొక్క చిత్తానికి అనుకూలం ఎంత మాత్రం కూడా కాదు. దానికి ఇక్కడ సంసోను ప్రార్థన చేస్తున్న దీని గురించి ఒక అంశం మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే మనము ఈ ప్రార్థనలో
కొన్ని అంశాలను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రార్థన ద్వారా మనం ఏమి నేర్చుకోబోతున్నాం? మొత్తానికి సంసోను ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఇది సౌలు పౌలుగా మార్చబడే ప్రార్థనను జ్ఞాపకం చేస్తుంది, కానీ దానికి దేనికి పోలికలు లేవు. సౌలు ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు పౌలుగా మార్చబడ్డానికి. ఇక్కడ సంసోను ప్రార్థన చేస్తున్నాడు ఇక ప్రాణము పోయే ముందు చివరిగా తన యొక్క ప్రతీకారేచ్ఛ తీర్చుకోవడానికి అన్నటువంటి సంగతి జ్ఞాపకం. ఏదేమైనప్పటికీ దేవుడు కృప కలిగిన వాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. తాను అభిషేకించినటువంటి దాసుని పక్షంగా ఆయన ఏదైనా చేయడానికి సిద్ధపడేవాడు. అందుకనే ఇక్కడ సంసోను ప్రార్థన చేసి 2 స్తంభాలు పట్టుకుని వంగినప్పుడు ఆ గుడి మొత్తం కూలిపోయింది. లేకపోతే బంధించబడినటువంటి బంధకాలనే తెంచుకోలేనటువంటి సంసోను అంత పెద్ద గుడిని పడగొట్టడం దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే ఎట్టి పరిస్థితులు అది సాధ్యం కాదు. సంసోను ఎలాంటి ప్రార్థన చేసినా తాను అభిషేకించినటువంటి సంసోనును బట్టి దేవుడు ఈ కార్యం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఒక 7 విషయాలు మనం త్వరగా ఇదే 28వ వచనం ఆధారంగా జ్ఞాపకం చేసుకుందాం. 28వ వచనాన్ని మనం అసలు టచ్ చేయకముందు మొట్టమొదటి అంశం ఏంటంటే సంసోను ప్రార్థిస్తున్నాడు. ఇది మొదటి అంశం. ఇప్పటి వరకు ఇంట్రడక్షన్ మాత్రం చూసాం. ఇప్పుడైతే సంసోను ప్రార్థన చేస్తున్నాడు. ఇది మనకున్నటువంటి ఈ టెక్స్ట్ ఆధారంగా, బైబిల్ ఆధారంగా, ఈ 13వ అధ్యాయం నుంచి 16 వచనాల ఆధారంగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే సంసోను 2వసారి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ ప్రార్థన ఆఖరిసారి కూడా. పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రార్థనలో పదాలు ఉద్దేశాలు ఎలా ఉన్నప్పటికీ సంసోను ప్రార్థించడం ఇంకా అతనిలో ఒక దైవిక దృక్పథాన్ని మనము గమనించడానికి ఒక ఆధారం. అతను ప్రతీకారేచ్ఛతోనే ప్రార్థన చేయనివ్వండి, ఎందుకంటే అతడు పొందిన శ్రమ అలాంటిది. అతడు తన అవిధేయత చేత ఆ పరిస్థితికి వచ్చినప్పటికీ తనను అవమానించినటువంటి ఫిలిష్తీయుల మీద ప్రతీకారం అనేది పాత నిబంధన కాల చరిత్ర ప్రకారం లేదా ఆ అనుభవాల ప్రకారం అది అంతవరకు అతనికి న్యాయం. కనుక ప్రతీకారాలు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సంసోను ప్రార్థిస్తున్నాడు అనే ఈ అంశం అతడు ఇంకా దేవుని మరిచిపోలేదు. లేదంటే వేరే ప్రయత్నం చేయొచ్చు, అంతే కదండి. మనము ఏం చేస్తామంటే కష్టములోను, శ్రమలోను, సమస్యలోను అన్నీ చేసేసి చివరికి ప్రార్థన దగ్గరకు వస్తాం అనమాట అండి. అన్నీ చేసేసి చివరికి ప్రార్థన దగ్గరకు వస్తాం. కానీ సంసోను అవేమీ చేయటం లేదు. ఇంతకుముందు అవన్నీ చేశాడు, కానీ ఇప్పుడు చెయ్యాలని అనిపించకో మొత్తానికి సంసోను ఈ కష్టకాలంలో అతనికి గుర్తొచ్చింది ఏంటో తెలుసా అండి? ఈ కష్టకాలంలో అతను గుర్తొచ్చింది ఏంటంటే నేను ప్రార్థించాలి. ఇప్పుడు కేవలము దేవుడు మాత్రమే నాకు సహాయం చేయగలరు. నన్ను ఏర్పాటు చేసుకున్నా, నన్ను పిలుచుకున్నటువంటి ప్రభు మాత్రమే నాకు సహాయం చేయగలరు. ఇది సంసోను ఇంకా దేవుణ్ణి మర్చిపోలేదు. సంసోనుడు ఇంకా దైవిక అంశ ఉన్నది అని మనము అర్థం చేసుకోవడానికి ఒక స్థితి. చాలా దీనస్థితిలో ఉన్నాడు. ఒకప్పుడు చెలరేగి ఫిలిష్తీయులను మట్టిపెట్టినటువంటి సంసోను ఇప్పుడు కన్నులు తీసివేయబడి, బంధించబడి, ఎగతాళి చేయబడి చాలా దీనస్థితిలో ఉన్నాడు. ఏమో 34వ సంకీర్తన 6వ చరణం ప్రకారం ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి నిజమే మనం ఎలాంటి వారమైనప్పటికీ, ఎలాంటి స్థితి కలిగిన వారమైనప్పటికీ మనము దీనస్థితిలో ఉండి ప్రార్థిస్తే ఆయన ఊరక చూస్తూ ఉండే దేవుడు. మనము దయనీయమైన స్థితిలో ఉండి ప్రార్థించినప్పుడు ఆయన దయా కనికరము చేత మనల్ని ఖచ్చితంగా విడిపించడానికి. ఒకప్పుడు బలవంతుడే, ప్రస్తుత పరిస్థితి సంసోను జీవితం ఎలా ఉందంటే చాలా దీనస్థితిలో ఉన్నాడు. పిల్లలు కూడా కొట్టి, తిట్టి, ఎగతాళి చేసి అతనిని సిగ్గుపరుస్తున్నటువంటి పరిస్థితి. ఆ దీనస్థితిలో ఉండి చాలా పౌరుషంగా ప్రార్థన చేసుకుంటాడు దేవునికి. దీనుడు మొరపెట్టుగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించు. మనము ఎప్పుడైతే దీనస్థితిలో ఉండి ప్రార్థన చేస్తామో ఆయన అప్పుడే తప్పకుండా మన ప్రార్థన ఆలకించి తన సహాయం చేయగలిగినటువంటి దేవుడు. 91వ సంకీర్తనలో కూడా 15వ చరణములు అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతని శ్రమలన్నిటిలో నుండి అతడు నాకు మొర్రపెట్టినప్పుడు మహోన్నతుని చాటును నివసించేవాడి సర్వశక్తుని నేను విశ్రమించుడు. కీర్తనలో ఈ చివరి చరణాలకు వచ్చేసరికి మనము మహోన్నతుని చాటును ఆశ్రయించి ఆ నీడను విశ్రమించి మనము దేవునికి ప్రార్థిస్తే కనుకటండి మన ప్రార్థన ఆయన ఆలకించి మన శ్రమలన్నిటిలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఇంకొక విషయం బహుశా సంసోను బాగా జ్ఞాపకం చేసుకుంటాడు. యాకోబు పత్రికలో ఈ కాలానికి ఆ కాలానికి సంబంధం లేకపోయినా ఆత్మ ప్రేరణతో ఈ అనుభవాన్ని కలిగి ఉంటాడేమో. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన
ఆ శ్రమ నుంచి విడిపించగలిగినటువంటి దేవునికి, ఆ శ్రమ నుంచి రక్షించగలిగిన దేవునికి, ఆ శ్రమ నుంచి తప్పించగలిగిన దేవునికి ప్రార్థన చేయాలి. ఇలాంటి అన్ని అనుభవాలతో సంసోను ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ప్రియులారా, మన జీవితంలో సంసోను వంటి శ్రమ కాకపోయినా, అంతటి అవమానం కాకపోయినా, ఏదో ఒక సమయంలో మనము నిస్సహాయాలుగా నిలిచిపోతున్నప్పుడు, లేదా ఈ లోకము సమాజం మనల్ని సిగ్గుపరిచే, అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నాం, మనకున్నటువంటి ఒకే ఒక ఆధారం మన దేవుడిని జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థించడం. నీ కష్టకాలం ముందు ఆయన జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తే, మన శ్రమకాలం ముందు ఆయన జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తే, మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ, ఎక్కడ బంధించబడి ఉన్నప్పటికీ ఆయన సహాయము మనకు ఖచ్చితంగా లభిస్తుంది. ఇది ప్రార్థన చేయడంలో కలిగినటువంటి ప్రాముఖ్యతను సూచిస్తుంది. సంసోను ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఈ అంశంలో చాలా ప్రధానమైన విషయం ఏంటంటే, నీవు ప్రార్థన చేయొచ్చు నీ దేవునికి ఎలాంటి స్థితిలోనైనా. ఒకవేళ మనం పడిపోవచ్చు, భ్రష్టత్వంలో ఉండొచ్చు, భయంకరమైనటువంటి స్థితిలో దిగజారిపోవచ్చు. నువ్వు ఎక్కడ ఉండి ఒక్కసారి నీ దేవుని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసినా ఆయన ఉన్న స్థితిలో నేను జ్ఞాపకం చేసుకుని నీకు సహాయం చేస్తాను. ఇది ఒక మేలుకరమైనటువంటి అంశం. ఇక 28వ ఈ వచనాన్ని ఆధారం చేసుకుని సంసోను ప్రార్థనను మనం విశ్లేషించుకోవడానికి, మన ప్రార్థనా జీవితంలో ఎలాంటి అనుభవాలు కలిగి ఉండడానికి మనం వచ్చిన ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రార్థన అంటే మన జీవితంలో మనకు నచ్చింది, మనకు తోచింది, మనకి ఇష్టం వచ్చింది, మనకు ఉన్నటువంటి భాషా పరిజ్ఞానాన్ని బట్టి, మనకున్నటువంటి ఈ ఎక్స్పీరియన్స్ని బట్టి మన ప్రార్థనలు ఎలా ఉంటుంది తెలుసా అండి? మనకున్నటువంటి భాషా పరిజ్ఞానం ఫస్ట్ థింగ్, మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ సెకండ్ థింగ్, మనకున్నటువంటి ఇంటెన్షన్, ఇట్లాగూ చాలా విషయాలు మన ప్రార్థన మీద ప్రభావం చూపిస్తాయి. సో ప్రియులారా, ప్రార్థన వేటిని బట్టి చేసేది కాదు. ప్రార్థన అనేది ఒక ఆత్మ ప్రేరణ. నీవు మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థించినప్పుడు నీవు మరుగైపోయి నీ దేవుని సంధించడానికి దేవుని ఆత్మ నీకు సహాయం చేయ. అందుకనే రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం అనుకుంటా చదువు. అటువలే ఆత్మ మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలను మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మనకు సహాయం. ఇక్కడ ప్రార్థన ఎలా చేయాలో పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థన నీ భాషా పరిజ్ఞానం, నీ తెలివి, నీ యొక్క ఆలోచన, లేదంటే నీకున్నటువంటి ఆత్మీయ అనుభవము మరొకటి కాదు. ప్రార్థన అనేది నువ్వు చేసేది కాదు. ప్రార్థన అనేది దేవుని సహాయం చేత నువ్వు చేసేది, దేవుని ఆత్మ సహాయం చేత నువ్వు చేసేది. ఎందుకంటే నువ్వు ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియదు అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. నువ్వు ఎలా ప్రార్థన చేయాలో నీకు ఏమాత్రం అస్సలు తెలియదు, కనుక ఆత్మ సహాయం చేస్తున్నాడు. ఆత్మ సహాయము చేత చేసేది మాత్రమే ప్రార్థన, ఇంకేది కాదు. ఆత్మ సహాయం చేత. ఇక్కడ పరిచయుడు సుంకరి చేస్తున్న ప్రార్థనలో పరిచయుడు తన యొక్క భక్తిని బట్టి, అతిశయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా, కానీ సుంకరి ఆత్మ సహాయం చేత. ఒకడు తాను పాపినని ఒప్పుకోవాలంటే ఆత్మ సహాయం కావాలి. ఒకడు తను పాపినని ఒప్పుకోవాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు నడిపించాలి. ఆత్మ సహాయం చేత చేస్తున్నాడు కనుక ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన చేశాడు. ఈరోజు ఇక్కడ సంసోను ప్రార్థన చేస్తున్నాడు దేవుని ఆత్మ సహాయం చేత. అలాగే ఈ 2వ భాగంలో మనం చూస్తున్నటువంటి అంశం ఈ 28వ వచనపు ఈ మొదటి భాగం, 16వ అధ్యాయం 28 వచ్చి మొదటి భాగం. అక్కడ ప్రార్థనలో ఆయన అంటున్నటువంటి మొట్టమొదటి మాట, సంసోను అంటున్నటువంటి మొట్టమొదటి మాట చదువుదాం. అప్పుడు సంసోను యెహోవా, చాలండి ఇవి మనము విడదీసుకుని ఒక్కొక్కటిగా ఆలోచన చేద్దాం. అప్పుడు సంసోను, మనం ప్రార్థన చేస్తున్నాడన్న సంగతి విన్నాం కదా. అతడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే, అప్పుడు సంసోను ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా. అతని ప్రార్థనలో మొట్టమొదటి విషయం యెహోవా అని ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా అన్న మాటకి ఏమిటంటే ఐ యామ్ దట్ ఐ యామ్, అంటే నేను ఉన్నవాడను. సంసోను ప్రార్థనలో మనము ఏదో పలికేశాడు అనుకుంటాం, కానీ ఆ పలికే విధానంలో ఆత్మ సహాయము ఏం చేస్తుందంటే సంసోనును కొంత ఒప్పుదలలోనికి నడిపిస్తుంది. అందుకనే సంసోను చేస్తున్నటువంటి ప్రార్థనలో దేవుని సంబోధిస్తున్నాడు, ఉన్నవాడా అని సంబోధిస్తున్నాడు. నిజమే, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ అనుభవము ఆయన ఉన్నవాడని నీవు గుర్తెరుగుతున్నావా? లేదంటే మన ప్రార్థనలో మనమే ఉండి, మన భాషే ఉండి, మన పరిజ్ఞానమే ఉండి, మన ఇష్టాలే ఉండి, మన పరిస్థితులే ఉండి ప్రార్థన చేస్తే అది ప్రార్థన అవ్వదు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ఉన్నవానికి ప్రార్థన చేస్తున్నావు. ఆయన ఉన్నవాడు ఎక్కడ అంటే ముఖ్యంగా నీ జీవితంలో, నీ మనసులో, నీ హృదయంలో, నీ బ్రతుకులో, నీ ఉన్న స్థలములో సమస్తము ఉన్నవానికి నీవు ప్రార్థన చేస్తున్నావు. సంసోను యెహోవా అని సంబోధించడంలో ఆయన ఉన్నవాడు అన్న విషయాన్ని గుర్తించడం మాత్రమే కాదు, ఇది సంసోను యొక్క విశ్వాసాన్ని
వ్యక్తం చేస్తుంది. యెహోవా అని పలకడమును ప్రియులరా, ఆయనను ఉన్న దేవునిగా జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, ఇది సంసోను యొక్క విశ్వాసానికి ఆధారం. ఆయన ఉన్నవాడని సంసోను విశ్వసిస్తున్నాడు. అందుకనే ఉన్న దేవా లేదా ఉన్నవాడా, నా కష్ట సమయంలో నాకు సహాయించి, నా భయంకరమైన బలహీనతలో లేదా అవమానకరమైనటువంటి పరిస్థితులు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను బలపరచు అని సంసోను ప్రార్థన చేయడం చూస్తున్నాను. నిజమే ప్రియులరా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు. సంసోను ఆఖరి ప్రార్థన నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ సత్యం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకున్న సమస్యలను మాత్రమే గుర్తిస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు ఉన్నవాడు అని నువ్వు గుర్తిస్తున్నావా? సంసోను తానున్న స్థితిలో ఉన్నవాడైనటువంటి యెహోవా మాత్రమే సహాయము చెయ్యగలడని విశ్వాసంతో విజ్ఞాపనం చేస్తున్నాడు. మనం చదువుకున్న 2వ భాగం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైండుట అసాధ్యం, ఆయన యొద్దకు వచ్చేవాడు. చదవండి దయచేసి. చక్కగా బైబిల్ ఎగ్జామ్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ బైబిల్ తీయడం ఉండలేదు మన వాళ్ళకి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం, దేవుని యొద్దకు వచ్చేవాడు. ఇదనమాట అండి చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని యొద్దకు నీవు ప్రార్థనా పూర్వకముగా వస్తున్నప్పుడు నీకు ఫస్ట్ ఉండాల్సినటువంటి విచక్షణ, స్పృహ, జ్ఞానం ఏంటంటే ఆయన ఉన్నాడని నువ్వు అనుకోవాలి కదా. ముందు ఆయన ఉన్నాడన్న సంగతి తెలియకపోతే నువ్వు ఇష్టానుసారంగా ఉంటావు. ఇక్కడ సంసోను ఆయన ఉన్నాడని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనకు ఫలము దయచేయునని నమ్మవరుడు కదా. సంసోనుడు ఈ నమ్మకం చాలా క్లియర్గా కనబడుతుంది. దానికి నిజమే. అంతటి స్థితిలో కూడా సంసోనుకు దేవుడు గొప్ప సహాయం చేయడానికి కారణం ఏంటంటే ఆయన ఉన్నవాడని ఒక గొప్ప నమ్మకాన్ని కలిగి ప్రార్థన చేశాడు. తన దీన స్థితిలో సహాయం చేయగలిగిన వాడని జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక నేను ప్రార్థన చేస్తున్నాను. 9 మార్కు సువార్త 23వ వచనంలో మనం చూస్తాం కదండి చాలాసార్లు, నమ్ముట నీవు వలనైతే నమ్మువానికి సమస్య. దాగోను దేవత గుడి స్తంభాలు కూలగొట్టడము సాధ్యమే, ఎరికో గోడలు పడగొట్టడం సాధ్యమే, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం సాధ్యమే, ఏదైనా సాధ్యమే. ఎప్పుడు అంటే నీవు నమ్మగలిగితే. అందుకనే 37వ సంకీర్తనలో కీర్తనకారుడు దావీదు 37వ సంకీర్తన 5వ చరణములు, నీ మార్గము యెహోవాకు అప్పగింపు, నీవు ఆయనను నమ్ముకొను, ఆయన నీ కార్యం. అంతే, నీ మార్గము యెహోవాకు అప్పగింపు, నీవు ఆయనను నమ్ముకొను, ఆయన నీ కార్యమును ఏం చేస్తాడండి? సఫలం చేస్తాడు. ఆయన నీ కార్యమును సఫలం చేస్తాడు. సంసోను నిజమే తన జీవితకాలం అంత ఆత్మీయంగా కనిపించకపోయినప్పటికీ, ఈ చివరి సమయంలో కూడా ప్రార్థనలో ఆత్మీయత కనిపించకపోయినప్పటికీ, ఈ పదాల భావము మనం చూస్తే అతని ప్రార్థనలో ఎక్కడో ఆత్మీయ లక్షణాలు కనపడుతున్నాయి. దేవుని అధికారానికి, ఆయన చిత్తానికి లోబడి విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాడు అనడానికి మనం ఖచ్చితంగా మనము అంగీకరించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఆయన ఉన్నాడని తెలిసి ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ఉన్నవాడని తెలిసి. ఇది అతని విశ్వాసానికి, విశ్వాసముతో ప్రార్థన చేశాడు అనడానికి ఈ పదము పలకడమే ఆధారం. కనుకనే అతని ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు తనకు సహాయం చేశాడు. ఇక 2వ విషయం, ఆ 28వ వచనంలో ప్రియులారా, యెహోవా అని చేసినటువంటి అతడు 2వ మాట ఏం పలుకుతున్నాడంటే ప్రభువా అని పలుకుతున్నాడు. 2వ మాట. ఇది మన 3వ అంశం అనమాట. మొదటి అంశం ఏంటండి? సంసోను ప్రార్థన చేస్తున్నాడు. 2వ అంశం ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే అతడు ఉపయోగించిన మొట్టమొదటి మాట యెహోవా అని సంబోధిస్తున్నాడు. ఇది ఆయన ఉన్నవాడని సంసోను విశ్వాసానికి ఒక ఆధారం. ఇక 2వ మాట ఏం పలుకుతున్నాడు? ప్రభువా అంటున్నాడు. లార్డ్, సావరిన్ లార్డ్. ఒక ఇంగ్లీష్ వెర్షన్లో ఉంటున్నటువంటి మాట లార్డ్, సావరిన్ లార్డ్ అంటే సార్వభౌముడైనటువంటి ప్రభువా. సంసోను దేవుని సార్వభౌమత్వానికి లోపడుతున్నాడు. అప్పటి వరకు సంసోను తన బలమును నమ్ముకుని చాలా పొగరుగా జీవించాడు. సంసోను ఈ 13వ అధ్యాయం 14వ అధ్యాయం నుంచి యాక్టివిటీ ప్రారంభమైంది. 14, 15, 16 ఈ అధ్యాయంలో ఇలా సంసోను ఏం చేసినా, సింహాన్ని చీల్చిన, 300 నక్కలు పట్టుకున్నా, దవడ ఎముకతో 1000 మందిని చంపిన, చాలా అతిశయము కనపడు. నేను 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 ఒక మాటలో చెప్పాలంటే అతని యాటిట్యూడ్ ఎలా ఉందంటే ఎవరికి లొంగేవాడు కాదు. ఎవరికి అటు తల్లిదండ్రుల మాట వినలేదు, నా ఇష్టం అన్నట్టు ఫిలిస్తీ కుమార్తె దగ్గరికి వెళ్ళాడు. ఎవరి మాట వినేవాడు కాదు. నాకు నేనే రాజును అన్నట్టుగా జీవించేవాడు. ఎవరి అధికారానికి లోబడేవాడు అంతకంటే కాదు. బట్ వెరీ ఫస్ట్ టైం ప్రభువా అంటున్నాడు. అంటే
ప్రభు అంటే సార్వభౌమాధికారము కలిగినటువంటి వ్యక్తి. మనము లౌకిక విధానంలో చూసుకుంటే ప్రభు అంటే సార్వభౌముడు, అంటే అతని అధికారానికి తిరుగు ఎవడైనా సరే అతని మాట వినాలి. ఇక్కడ దేవుణ్ణి సంసోను ఎలా చూస్తున్నాడంటే ఒక సార్వభౌముడైన దేవునిగా చూస్తున్నాడు. ఇది ఎంత గొప్ప పరిణామం అంటే దీని ద్వారా సంసోను ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే దేవుని అధికారం క్రిందకి వెళ్ళిపోతున్నాడు. అప్పటి వరకు తన యొక్క అతిశయమో, తన గర్వమో, తన బలమో, తనకున్నటువంటి టాలెంటో, తనకున్నటువంటి నైపుణ్యతల మీద ఆధారపడ్డాడు. కానీ ప్రభువా అని సంబోధించడం ద్వారా, ఓ లార్డ్, సావరిన్ లార్డ్ అనే ఈ మాట ఉపయోగించడం ద్వారా దేవుని యొక్క సార్వభౌమ అధికారములోనికి వెళుతున్నాడు. ఎప్పుడైతే సార్వభౌముని అధికారం కిందకి వెళతామో ఆ వ్యక్తిని ఎవడూ టచ్ చేయడానికి వీలేదు. ఎలా ఉంటుందంటే అమెరికా పౌరుడు ఏ దేశంలో ఉన్నా ఆ దేశం అమెరికా పౌరుడిని ఎలా చూసుకోవాలి? ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా సరే అమెరికా పౌరుడు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా అమెరికా సివిలియన్ని ఎలా చూసుకోవాలంటే ఎలాంటి తొందర లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే ఆ వ్యక్తి మీద దాడి జరిగినట్లు కాదు, అమెరికా ప్రభుత్వం తన దేశం మీద దాడి జరిగినట్లు భావించి వెంటనే రియాక్ట్ అయిపోతుంది. ఇక్కడ కూడా ప్రభువు యొక్క సార్వభౌమాధికారం కిందకి రావడం అంటే, ప్రభు అని సంబోధించడం అంటే ఆయన అధికారం కిందకు వస్తున్నాడు. ఇక ఆయనే సంసోను పక్షంగా యుద్ధం చేసేవాడు అనమాట. సంసోను పక్షంగా యుద్ధం చేసేవాడు ఎవరండి? ఆయనే యుద్ధం చేసేవాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంది. చాలా గొప్ప పరిణామం. అందుకనే 3వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ వచనం, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళించి. ఇది సంసోను జీవితంలో జరిగిన విషయం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని. సంసోను ఇప్పటి వరకు తన ప్రవర్తన మీద ఎవరి అధికారానికి అవకాశం ఇవ్వలేదు. నా బలము నా ఘనము అనుకున్నాడేమో, కానీ వెరీ ఫస్ట్ టైం దేవుని అధికారం క్రిందకు వస్తూ ఉన్నాడు. తన ప్రవర్తన మీద దేవుని అధికారానికి అవకాశం ఇస్తున్నాడు. కనుక ఇక్కడ సంసోను త్రోవలు ఏమైపోయినాయండి? సరళమైపోయినాయి. సంసోను త్రోవలు సరళమైపోయి. లూకాసు వార్త 8:24 శిష్యులు దోణి మీద ప్రయాణిస్తున్నప్పుడు పిల్లారా, వారు తుఫాను చెలరేగినప్పుడు ప్రభు అందులోనే ఉన్నాడు. వారు అంటున్నటువంటి మాట ఏమిటంటే, ప్రభువా నశించిపోతున్నాం, రక్షించు. వెంటనే ప్రభువులే చేసిన పని ఏమిటంటే గాలిని తుఫాను గద్దించాడు. ఇది ప్రభు యొక్క సార్వభౌమాధికారాన్ని, ప్రభు యొక్క సార్వభౌమాధికారాన్ని, ఆయనకు గాలి తుఫాను కూడా లోబడదు. ఆ సంగతి తెలిసి ఈ శిష్యులు ప్రభువా మమ్మల్ని రక్షించు. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రియులారా, ప్రతి ప్రార్థన సమయంలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని యొక్క తిరుగులేని అధికారం, దేవుని యొక్క ఎదురులేని తిరుగులేని అధికారానికి నువ్వు ఖచ్చితంగా సరెండర్ అయి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం. ఇది సంసోను ప్రార్థనా జీవితంలో 3వ అంశం. ఇక 4వ అంశం, ఈ 28వ వచనపు 3వ భాగం, దయచేసి. సంసోను ఎంత మారిపోయాడంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాడు చూడండి. సంసోను యాటిట్యూడ్ చాలా పొగరుగా ఉండేది. మనం ముందు కూడా చెప్పుకున్నాం. వెరీ ఫస్ట్ టైం రిక్వెస్ట్ చేస్తున్నాడండి, దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తున్నాడు. సంసోను యొక్క ప్రార్థనలో ఒక విన్నపం కనబడుతుంది, ఒక విజ్ఞాపన కనబడుతుంది, విధేయత కనబడుతుంది. అహంకారపూరితమైనటువంటి ధోరణిలో కొనసాగినటువంటి సంసోను చాలా మొట్టమొదటిసారిగా అణకువ కలిగిన ప్రార్థనా జీవితంతో దేవుని సన్నిధిని సంధిస్తూ ఉన్నాడు. కారణం అతడు గుడ్డివాడైపోవడం కావచ్చు, నిర్వీర్యుడి అయిపోవడం కావచ్చు. ఏది ఏమైనప్పటికీ సంసోను మాత్రం దయచేసి వెరీ ప్లీజింగ్గా మాట్లాడుతున్నాడు, రిక్వెస్టబుల్గా మాట్లాడుతున్నాడు. దయచేసి అంటే దాని అర్థం ఏంటంటే ఇది మీరు తప్ప ఇంకెవరు చేయలేరండి. మనము ఆఫీసర్కి లెటర్ రాస్తాం, దయచేసి నాకు లీవ్ మంజూరు చేయాల్సిందిగా. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన తప్ప ఈయనకి లీవ్ మంజూరు చేసేవారు ఎవరు కూడా లేరు, ఆయనే చేయాలి. ఆ హెడ్ మాస్టరు, లేకపోతే ఆ క్లాస్ టీచరు, లేదంటే ఆ ఆఫీసరు, వారు మాత్రమే చేయాలి. ఇక వేరే ఎవరికి ఎలాంటి అవకాశం హోప్ కూడా లేదు. ఇక్కడ దయచేసి అని రిక్వెస్ట్లో, అయ్యా నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలవు, నువ్వు మాత్రమే నన్ను కాపాడగలవు, నువ్వు మాత్రమే నన్ను బలపరచగలవు, నువ్వు మాత్రమే నాకు ఏదైనా కూడా చేయగలవు. సంసోను ప్రార్థనలో ఒక విధేయత, ఒక లోబట్టు, ఆయన కటాక్షం కొరకు, ఆయన కృప కొరకు కనిపెడుతూ చాలా అణకువ కలిగి లోబడి ప్రార్థన చేస్తున్నాడు. యోబు గ్రంథంలో 33వ అధ్యాయం 26వ వచనం, యోబు గ్రంథం 33వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందామండి. వాడు దేవుని బతిమాలుకుని ఎడల ఆయన వారిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. ఇలాగూ నిర్దోషత్వం ఆయనకి నరునికి దయచి. వాడు దేవుని బతిమాలుకుంటే, సంసోను అదే చేస్తున్నాడు, వాడు దేవుని బతిమాలుకుంటే ఆయన వారిని ఏం చేస్తాడటండి?
కటాక్షిస్తాడు, కనికరిస్తాడు. సంసోను దేవుని బతిమాలుకోవడం ద్వారా దేవుడు సంసోనును కటాక్షించాడు. తద్వారా సంసోను తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి సహాయం దొరికింది. ఇక ఐదవ అంశం 28వ వచనపు 4వ భాగం. నన్ను జ్ఞాపకము చేసుకును. నిజానికి సంసోను దేవుడిని మర్చిపోయాడు. దేవుడు ఇప్పుడు సంసోను మర్చిపోలేదు. కానీ సంసోనుకు ఒక అపరాధ భావం ఉంది. నేను చేసిన దానికి దేవుడు ఖచ్చితంగా నన్ను ఎడబాసాడు అని గుర్తించాడు. ఎడబాసిన తర్వాత అయినా సరే, అంత ముందు తెలియలేదు కానీ దేవుడు ఎడబాసిన తర్వాత అయినా సరే సంసోను ఏం చేశాడంటే నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడంటే నేను ఆయన మర్చిపోయాను కనుక ఆయన నన్ను విడిచిపెట్టాడు. కనుక అయ్యా ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం. సంసోనుకు ఒక్క విషయం అర్థమైంది, దేవుడు మర్చిపోతే ఎలాగుంటుందో. దేవుడు మనల్ని మర్చిపోతే, లాస్ట్ వీకే కదండి మనం ప్రసంగం చేసుకున్న దీని మీద, జ్ఞాపకం చేసుకునే దేవుడు. లాస్ట్ సండే ఆయన మనల్ని మర్చిపోతే ఎలా ఉంటుందో సంసోనుకు ఒక్కసారి అర్థమైంది. ఆయన మనల్ని ఎడబాస్తే ఎలా ఉంటుందో సంసోనుకు బాగా అర్థమైంది. ఎడబాసినందుకే ఏమీ లేకుండా అన్నీ కూడా తల వెంట్రుకలతో సహా మొత్తం తిరుక్షవరం అయిపోయింది, మొత్తం పోగొట్టుకున్నా. అందుకని తిరిగి మరల పొందుకోవడానికి దేవుడు జ్ఞాపకం చేసుకుంటేనే కానీ కుదరదు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటేనే కనుకనే దేవుని సన్నిధిలో అతను ప్రార్థన చేశాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. 9వ సంకీర్తన 12వ వచనం. 9వ సంకీర్తన 12వ వచనం. ఆయన బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన బాధపరచబడు వారిని, ఇక్కడ సంసోను బాధించబడుతున్నాడు. ఆయన అభిషేకించిన వాడు అన్య జనుల చేత బాధించబడుతున్నాడు కనుక అతని యావత్ బాధలో సంసోను ఏం చేశాడంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. 136వ సంకీర్తన 23వ చరణం. 136వ సంకీర్తన 23వ చరణంలో కూడా ఈ మాట మనం చూద్దామండి. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం. దీన దశలో ఉన్నప్పుడు సంసోనుకు వర్తిస్తున్నాయి. బాధలో ఉన్నాడు, దీన దశలో ఉన్నాడు, దౌర్భాగ్యుడుగాను దిక్కుమాలిన వాడుగాను ఉన్నాడు సంసోను. అందుకని సంసోను అంటున్నాడు, ఇక ఎవ్వరు జ్ఞాపకం చేసుకున్న ప్రయోజనం లేదు. దేవా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటే చాలు, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయాలి. నువ్వు చేసిన చేయకపోయిన 44వ అధ్యాయం యెషయా గ్రంథం 21లో అంటాడు, నేను నిన్ను మరచిపోజాలను, చదవవసరం లేదని, నేను నిన్ను మరచిపోజాలని దేవుని సన్నిధిలో దేవుణ్ణి మరిచిపోయిన సంసోను అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోమని విజ్ఞాపన చేస్తుంది. ఇక సంసోను ఆఖరి ప్రార్థనలో ఉన్నటువంటి 6వ అంశము మనం చూద్దాం. సంసోను ఆఖరి ప్రార్థనలో 6వ అంశం 16వ అధ్యాయం 28వ వచనపు 5వ భాగాన్ని మనం చూద్దాం. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. ఒకప్పుడు ఏ బలాన్ని బట్టి అతిశయించాడు, ఇప్పుడు ఆ బలం పోయింది. ఒకప్పుడు ఏ బలాన్ని బట్టి అతిశయించాడు, సంసోను జీవితంలో ఏమైందండి? ఆ సమస్త బలాన్ని పోగొట్టుకున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. సంసోను మనకు ఒక పెద్ద హెచ్చరిక. నీవు ఈరోజు అట్ దిస్ మూమెంట్ నువ్వు దేనిని బట్టి అతిశయపడుతున్నావు అది నీ జీవితంలో ఖచ్చితంగా పోయే అవకాశం ఉంది, నువ్వు జాగ్రత్తగా లేకపోతే. నీ బలాన్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ డబ్బును బట్టి, నీ అధికారాన్ని బట్టి, ఏదైనా సరే నువ్వు దేనిని బట్టి అతిశయపడుతున్నావో, సంసోను ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. నువ్వు దేనిని బట్టి అతిశయపడుతున్నావో అది నీ జీవితంలో ఖచ్చితంగా పోయే ఒక రోజు ఉన్నది. అలాగ జరగకుండా నువ్వు మొదటే నువ్వు దేవుని సన్నిధిలో విధేయత కలిగి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అతిశయముతో తన బలాన్ని పోగొట్టుకున్నటువంటి, ఒకప్పుడు నా అంతటి బలవంతుడు లేడు అని అతిశయముతో తన బలాన్ని పోగొట్టుకున్నటువంటి సంసోను సమస్త బలాన్ని పోగొట్టుకుని గుడ్డివాడిగా ఆ దాగున దేవత గుడిలో బంధించబడినటువంటి స్థితిలో ఆయన అంటున్నాడు, అయ్యా ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈసారి నన్ను వన్ మోర్ టైం అంటాడు. ఒక్కసారి ఇక మళ్ళా నువ్వు జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పటి వరకు ఆ బలము తనదని విర్రవీగినటువంటి సంసోను నాకు బలం కావాలంటే దేవుడు ఇవ్వాలన్నటువంటి స్థితిలోనికి వచ్చాడు. నీకున్నటువంటి టాలెంట్ని బట్టి ఇది నాది అనుకుంటున్నావేమో, అది దేవుడు నీకు ఇస్తేనే అది నీ జీవితంలో. అది సంసోనుకు అన్ని పోగొట్టుకున్న తర్వాత కానీ తెలియలేదు. అందుకని ఇంతవరకు నాలో ఉన్నటువంటి బలము నాది కాదు, అది దేవుడిచ్చింది అని ఎరిగి ప్రార్థన చేస్తున్నాడు. నిజమే. 62వ సంకీర్తన 11వ చరణంలో అంటాడు, బలము తనదని దేవుడు ఒక్కమారు సెలవిచ్చాడటండి. అంతే కదండి, బలము తనదని దేవుడు ఒక్కమారు సెలవిచ్చాడట. అది ఈ కీర్తనకారునికి ఎన్నిసార్లు వినిపించింది? 2 సార్లు వినిపించింది. 2 సార్లు వినిపించింది. నిజమే.
సంసోను జీవితంలో ఇది గ్రహించేసరికి తన బలం పోగొట్టుకున్నాడు. అందుకని తనకు బలము ఇవ్వగలిగినటువంటి దేవుని సన్నిధిలో తిరిగి సంసోను అడుగుతున్నాడు, అయ్యా ఈ ఒక్కసారి నన్ను బలపరచు, ఈ ఒక్కసారి నన్ను బలపరచు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం, కీర్తనకారుడు దావీదు పలుకుతున్నటువంటి మాటలు చూద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనములు, బలమును పరాక్రమమును నీ దానములు. బలము పరాక్రమము. ఒకవేళ నీ యవనాన్ని బట్టి నీకున్న శక్తి నీ బలం అనుకుంటున్నావేమో, నీ యవనాన్ని బట్టి నీకున్న శక్తి నీ బలం అనుకుంటున్నావేమో. నువ్వెంత బలవంతుడిగా ఉన్నప్పటికీ, నువ్వెంత వర్కౌట్లు చేసి కండలు పెంచినప్పటికీ, రాత్రి జ్వరం వచ్చిందనుకోండి పొద్దునకి తేగ తొక్కలాగా మారిపోతాం. రాత్రి జ్వరం వచ్చిందనుకోండి పొద్దునకి ఏమైపోతామండి, వెళ్ళాడిపోతాం. ఎవరొకరు పట్టుకెళ్ళి వాష్రూమ్కి తీసుకెళ్ళాలి. మనం ఏముండదు మనలో. రాత్రికి రాత్రి అదేదో సొర చెట్టు ఎండిపోయినట్టు మన బలం అంతా ఏమవుతుందండి. ఈ పాటి దానికే మన అతిశయం. ఒక బలమే కాదండి, నీ ఐశ్వర్యం, నీకున్నటువంటి జ్ఞానం, నీకున్నటువంటి సమస్తం కూడా ఇంతే క్షణములో మారిపోతుంది. ఈ సంగతి తెలియబడ్డానికి సంసోనుకు సమస్తాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అందుకని తిరిగి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా ఈ ఒక్క మారు నన్ను బలపరచు, ఈ ఒక్క మారు నన్ను బలపరచు అని ప్రార్థన చేస్తున్నాడు. 94వ సంకీర్తన 18వ చరణం, 94వ సంకీర్తన 18వ చరణం చదువుకుందామండి. నా కాలు జారినని నేను అనుకున్నాను, యెహోవా నిక్కుకున్నాను. ఇక్కడ అనుకోవడం జారిపోయింది. సంసోను కాలు ఆల్రెడీ జారిపోయింది, కానీ ఆయన కృప బలపరచగలదని సంసోను దేవుని సన్నిధిలో ప్రార్థన. సంసోను కాలు జారిపోయింది కనుక నేను బలహీనుడు అయిపోయాడు. తిరిగి తనను బలపరచగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే కేవలం దేవుడు మాత్రమే బలపరచు. అందుకని దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తాను, అయ్యా ఈ ఒక్కసారి నన్ను బలపరచు. నెహెమ్యా 6:9 అంటాడండి, దేవా నా చేతులను, నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా చేతులను బలపరచు. తన చేతులతో అయితే 52 దినాల్లో కట్టలేడు, కానీ దేవుడు నెహెమ్యా చేతులను బలపరిచాడు కనుక నెహెమ్యా జస్ట్ 52 డేస్లో యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టించాడు. ఇక్కడ సంసోను తన చేతులతో అయితే స్తంభాలు పడగొట్టలేడు, గుడిని కూల్చలేడు, కానీ అయ్యా నా చేతులను బలపరచమన్నటువంటి ధోరణిలో సంసోను ప్రార్థన చేస్తున్నాడు. సంసోను ప్రార్థన ఆలకించి దేవుడు సహాయం చేసి ఇక చివరి అంశం ఈ ప్రార్థనలు మనం చూద్దామండి. 6వ భాగము 28వ వచనం 6వ భాగం, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారి దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవా కుమారుడు. నా 2 కన్నుల నిమిత్తము ఈ ఫిలిష్తీయులను ఒక్కమారి దండించి పగ తీర్చుకొననిమ్ము. నిజమే, దేవుడు తన ప్రజల పక్షంగా ప్రతీకారం తీర్చుకునే దేవుడు. ఇది నేను చెప్పడం లేదండి. 18వ సంకీర్తన 47వ చరణంలో కీర్తనకారుడు దావీదు అంటున్నాడండి. 18వ సంకీర్తన 47వ చరణాన్ని మనం చూద్దామండి. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, జనములను నాకు లోబరుచువాడు. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. నిజమే, సంసోను తన ఆ ఉద్దేశాన్ని, తన యొక్క ఆశను, తన కలిగినటువంటి సమస్త అవమానాన్ని బట్టి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా నా 2 కన్నుల నిమిత్తము పగ తీర్చుకొననిమ్ము. దేవుడు సంసోను పక్షంగా నిలిచాడండి. సంసోను పక్షంగా నిలిచాడు. సంసోను వంగితే స్తంభాలు పడిపోలేదు, కానీ దేవుడు ఆ యొక్క గుడిని కూలద్రోశాడంతే. ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో చుట్టూ తిరగడం ద్వారా ఎరుకో గోడలు పడిపోలేదు, కానీ దేవుడు ఎరుకో గోడలను పడద్రోశాడు. మోషే కర్ర చాపితే ఎర్ర సముద్రము పాయలైపోలేదు, కానీ దేవుడు ఆ తూర్పు గాలిని విసిరినందువలన పాయలైపోయింది. కనుక సాధనము నీవు, శక్తి ఆయనది. ప్రార్థన నీది, ప్రభావము ఆయనది. ఈరోజు సంసోను జీవితంలో దేవుడు సంసోను పక్షంగా ఉండి ప్రతీకారం తీర్చుకుంది. అతడు వంగగా అతని చేతుల్లో ఉన్నటువంటి స్తంభాలు 2 కూలై, తద్వారా మొత్తం ఆధారపడి ఉన్నటువంటి గుడి అంతా కూడా కూలిపోయింది. ఈరోజు మనము ప్రార్థన చేస్తే మన పక్షంగా ఆయన కార్యాన్ని చేసే దేవుడు. మనము విజ్ఞాపన చేస్తే మన తరఫున ఆయన వాదించే దేవుడు. మనము మొర్ర పెడితే మనతో ఉండి యుద్ధం చేసే దేవుడు మనతో ఉండి. అందుకని ఇది తెలిసిన దావీదు ఏమన్నాడంటే, యుద్ధం నాది కాదు, నువ్వేం కంగారు పడకు, యుద్ధము నాది కాదు, మా దేవునిది. యుద్ధము మాది కాదు, మా దేవునిది. ఈరోజు నీ ప్రార్థనా జీవితం ఎలా ఉన్నది? అసలు నువ్వు ప్రార్థిస్తున్నావా? ఫస్ట్ క్వశ్చన్, అసలు నువ్వు ప్రార్థిస్తున్నావా? ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, ఆయన ఉన్నవాడని ఎరిగి ప్రార్థిస్తున్నావా? ఇది రెండో క్వశ్చన్. ఇక మూడో క్వశ్చన్ ఏంటంటే, ఆయన సార్వభౌమ అధికారానికి నీవు లోబడి ప్రార్థన చేస్తున్నావా? ఇక 4వది ఏమిటి అంటే, నీవు రిక్వెస్టబుల్గా ప్రార్థన చేస్తున్నావా? రిక్వెస్టబుల్గా అంటే ఆయనను అర్థిస్తూ, ఎందుకంటే ఆయన ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. సైడ్లో కూర్చున్న వాడి దగ్గర నువ్వు చేతులు కట్టుకుని ఉంటావు కదా, ఆకాశం ఉన్నవాని ఎడల నువ్వు ఎలా ఉండాలి?
రిక్వెస్టబుల్గా మన ప్రార్థనలో ఎప్పుడూ కూడా రిక్వెస్ట్ అనేది ఉండాలి. 4వదిగా ఆయన జ్ఞాపకం చేసుకోవాలని నీకు జ్ఞాపకం ఉందా? నీ జీవితంలో ఏం కావాలన్నా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోవాలని నీకు జ్ఞాపకం ఉందా లేదా? ఇక మరొక విషయం, ఆయన నిన్ను బలపరిస్తేనే కానీ, బలమే కాదు జ్ఞానాన్ని ఇస్తేనే కానీ, కృపనిస్తేనే కానీ నువ్వు ఏమి కూడా చేయలేవన్నటువంటి స్పృహ నువ్వు కలిగి ఉన్నావా? ఇక 7వ విషయంగా, ఆయన నీ పక్షంగా ఉంటేనే కానీ నువ్వేమి కూడా సాధించలేవు అన్నటువంటి సంగతి నీకు తెలుసా? దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి. ఆయన నీ పక్షంగా ఉంటే విజయము నీ సొంతం. ఆయన నీ పక్షంగా ఉంటే శత్రువు మీద నువ్వు జయమొందుతావు. ఆయన నీ పక్షంగా ఉంటే నువ్వు సమస్తాన్ని సాధించగలుగుతావు. ఆయన నీ పక్షంగా ఉంటే సమస్తము నీకు వీలుగా సాధ్యముగా అయిపోతుంది. కనుక అయ్యా నా పక్షంగా ఉండు. ఇక్కడ ప్రతీకారం అన్న విషయాన్ని పక్కన పెడితే సంసోను దేవుని యొక్క హెల్ప్ కోరుకున్నాడు. అయ్యా నువ్వు నా పక్షంగా ఉండు అంటున్నాడు అనమాట. అయ్యా నువ్వు నా పక్షంగా ఉండు. దేవుడు సంసోను పక్షానికి వచ్చాడు కనుకనే సంసోను సులువుగా ఆ గుడిని పగలగొట్టు, ఆ గుడిని పడగొట్టగలిగాడు. ఈరోజు మన జీవితంలో కూడా ప్రార్థించే అనుభవములు, ఈ సత్యాలు మనము అనుసరించగలిగితే కనుక, అంటే ప్రతీకారం అన్న విషయాన్ని వదిలేయండి, ప్రతీకారం అన్న విషయాన్ని వదిలేసేసి ప్రభువా నా పక్షంగా ఉండు అన్న సంగతిని జ్ఞాపకం. ఇక్కడ సంసోను ఆనాటి కాల పరిస్థితిని బట్టి, పాత నిబంధన కాలంలో ప్రతి ప్రార్థన వెనుక ఏముండేదంటే శత్రువు ఎడల ప్రతీకారం. కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఏమైపోయింది? శత్రువును ప్రేమించమన్నటువంటి ఆజ్ఞ వచ్చేసింది. కనుక మనము ఒకవేళ శత్రువు గురించే ప్రార్థన చేయాల్సి వస్తే అతనికి మారు మనస్సు దయచేయమని మాత్రమే ప్రార్థన చేయాలి. అతనికి మారు మనస్సు దయచేయమని మాత్రమే ప్రార్థన చేయాలి. కనుక ఈ ప్రార్థన సంసోను ఆఖరి ప్రార్థన మనకి జీవితంలో ఒక ప్రారంభ ప్రార్థనగా ఉండగలిగితే మన జీవితానికి ఆత్మీయ విజయము మనము ఖచ్చితంగా పొందుకోగలమన్న సంగతిని జ్ఞాపకం చేసి కొద్ది మాటలు ముగిస్తున్నాం. ఈ మాటలు మన జీవితంలో ప్రార్థనా స్థితిని సరిచేసుకోవడానికి క్రమపరచుకో ఉపయుక్తంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఫలింపచేయను గాక. ఆమెను ప్రార్థన చేస్తుంది. మహోన్నతమైనటువంటి మా ప్రియ పరిశుద్ధుడా మీకు వందనాలు. ఇంతవరకు నాతో మాతో మాట్లాడారు దేవా, విన్న మాటలు మా హృదయం ఫలింపచేయ. నిజమే సంసోను ప్రార్థన చేస్తున్నాడు. ఇది సంసోను జీవితంలో ఒక గొప్ప ఆత్మీయ పరిపక్వత పరిణామంగా మనం చూస్తున్నాం. అతడు నీ యొక్క ఉనికిని విశ్వసిస్తున్నాడు, మీ అధికారానికి లోబడుతున్నాడు, మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు, మిమ్మల్ని బలపరచమంటున్నాడు. అయ్యా మిమ్మల్ని తన పక్షంగా చేరి వ్యాజ్యమాడమంటున్నాడు. సంసోనులు ఎంత మార్పు, మాలో కూడా ఈ మార్పు కలుగు చేయండి. మా ఆత్మీయ జీవితంలో ఇటు గొప్ప మార్పు చేత అయ్యా మేము ఈ లోకం మీద, అపవాది మీద, శరీర బలహీనతల మీద గొప్ప జయమందుటకు ఈ వాక్యం మా హృదయంలో ఫలింపచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. 34వ దిన